బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 40 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాత్రి వండిన మిల్ మేకర్ కూరలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. వార్డెన్కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. కొంచెం ఆ గూగుల్కు ఈ టెన్షన్కి కొంచెం ఇట్లా అయిపోయింది. అసలు ఫుడ్ పాయిజన్ అయితే అయింది. నాకు ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాం. ఇది కూడా చూస్తాం. చూడండి, ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే జిల్లా హాస్పిటల్ పంపిస్తాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ గల కారణాలేంటి? ప్రస్తుతం బాలికల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఓకే, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి సంబంధించిన బాలికల సమీకృత వసతి గృహంలో అయితే రాత్రి ఏదైతే ఆ మిల్మీకర్ కర్రీకి సంబంధించిన వ్యవహారంలో అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని అయితే పిల్లలు అయితే ఆరోపించారు. దీనికి సంబంధించి పిల్లలు వార్డెన్ కు ముందుగానే చర్యలు దీనిపై మిల్ మేకర్ లో పురుగులు ఉన్నాయని వార్డెన్ కు సంప్రదించినా కూడా వార్డెన్ పట్టించుకోలేదని అయితే అదే కర్రీని పిల్లలకు వండి పెట్టడం జరిగింది. బాలికలు తిన్న తర్వాత వారు ఒకసారిగా ఇటు వాతులు విరోచనాలతో గొంతు మంటలతో అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పిల్లలు వార్డెన్ కు సంప్రదించినా కూడా అందుబాటులోకి రాకపోవడంతో అయితే స్థానికులు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సొంత వాహనాలతో అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ విషయాన్ని ఏదైతే గమనించిన ఇటు విద్యార్థి సంఘం నాయకులు కానీ ఇటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. అయితే వార్డెన్ అక్కడ ఉన్న ఆర్ఎంపీని తీసుకొని వచ్చి కొంతమంది పిల్లలకు చికిత్స చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఏదైతే ఇటు దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, ఎంతో మెరుగైన వసతులు అందించారని అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు వసతి గృహాలను పట్టించుకోవడం లేదు, అధ్వాన స్థితిలో ఉన్నాయని అయితే ఆయన ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా మండిపడ్డారు. సింధు, ఏది ఏమైనా కూడా విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని ఇటు దుర్గం చిన్నయ్య అయితే మండిపడ్డారు. అదేవిధంగా ఇటు విద్యార్థుల పరిస్థితి విషయాన్ని మెరుగైన వైద్య సాయం అందించాలని కూడా ఇటు దుర్గం చిన్నయ్య చెప్పారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.